నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ బానిస కాదు. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. రంజని పెళ్ళై అత్తారింటికి వచ్చింది. భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలు తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పెళ్ళంటే తన భర్తతోనే జీవితం అనుకుంది, కానీ ఇంతమంది మనుషుల మధ్య తను బందీ అయి ఉంటుందని మాత్రం అస్సలు అనుకోలేదు. భర్తతో కలిసి చనువుగా ఉండటానికి కూడా లేకుండా తన చుట్టూ అత్తగారు, మామగారు, ఇంకా పెళ్లి కాని మరిది ఒక ఆడపడుచు ఉన్నారు. అందరి మధ్య అణిగిమణిగి ఉండాల్సిందే. తెల్లారింది మొదలు తలుపులు తీసి గుమ్మంలో వేసిన పాల ప్యాకెట్లు తీయడం దగ్గర నుంచి రాత్రి తలుపులు మూయడం వరకు అన్నీ తను చూడాల్సిందే. అమ్మా రంజని, ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా అంటూ మొదట్లో ఎంతో ప్రేమగా పిలిచిన అత్తగారు రాను రాను, ఏమ్మా రంజని, నా మొహాన ఓ కప్పు కాఫీ చుక్కైనా పోస్తావా లేదా అంటూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది. అమ్మా రంజని, నాకు రాగి జావ ఇవ్వలేదమ్మా అంటూ మామగారు. రంజని, నా లంగ్స్ బాక్స్ రెడీ చేస్తావా? భర్తగారి హడావిడి. వదినా, నాకు టిఫిన్ పెట్టండి అంటూ మరిది. వదినా, నా జుట్టుకు హెన్నా పెట్టు అంటూ ఆడపడుచు. ఇలా ఒకరోజు కాదు, ప్రతిరోజు ఎవరికి ఏం కావాల్సినా రజనీకి పనులు పురమాయించి చేయించుకోవడం ఇంటిల్లిపాదికి అలవాటైపోయింది. అందరికీ అన్నీ అందించి మిగిలిన పనులన్నీ చక్కబెట్టేసరికి అలసిపోయేది రంజని. 2 ఏళ్లు తిరిగాయి. తాని తల్లు కాబోతుందన్న వార్త అందరూ సంతోషించినా ఎవరూ పనులు చెప్పడం మానలేదు. ఓపిక లేకపోయినా ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జాలేసింది మురళికి. అయినా ఆ విషయాన్ని భార్య ముందు ఎప్పుడూ కనబర్చలేదు. ఆ ఇంట్లో వాళ్ళు తనకెవరూ పరాయివారు కాదు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా తమ్ముడు, చెల్లెలు అయినా తమ పనులు తాము చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. 6వ నెల వచ్చినా మనిషిలో నిండుతనం రాలేదు. చెకప్ చేసే డాక్టర్ కడుపులో బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తింటూ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో మురళి బాగా ఆలోచించాడు. భార్య ఇంకా ఇక్కడే ఉంటే డాక్టర్ సలహాను పాటించడం కష్టమని భార్యను పుట్టింట్లో దింపేసి వచ్చాడు. అక్కడికి తల్లి మొత్తుకుంటూనే ఉంది. అలా ఎలా దింపేసి వస్తావు? 7వ నెల వచ్చాక మీ అత్తగారు వాళ్ళు వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్లాలి అంటూ. ఇప్పుడు అవన్నీ అంత ముఖ్యమా అమ్మా? తన ఆరోగ్యం కంటే పుట్టే బిడ్డ గురించైనా నీ నిర్ణయం తీసుకోవడం తప్పు పట్టకమ్మా అంటూ తల్లి చాదస్తాన్ని కొట్టిపడేశాడు మురళి. నెలలు నిండాయి. 12 బిడ్డను కన్నది రంజని. పిల్లాడికి 3వ నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకొచ్చేశారు అత్తగారు. మళ్ళీ రంజనికి తప్పలేదు. ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూనే ఇంటి పనులు చక్కబెట్టడం మరి కాస్త బాధ్యత పెరిగింది. సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి, నిద్రపుచ్చడానికి వీలు చిక్కేది కాదు రంజనికి. తల్లిగా మారాక కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందుకు బాధగానే ఉంది. తనకున్న సహనం, ఓర్పు అన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు. తాను పుట్టింట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బ్రతుకు బ్రతకడం తలుచుకుంటుంటే ఇప్పుడు ఏడుపొస్తుంది రంజనికి. భార్య మనసును అర్థం చేసుకున్నాడు మురళి. నిజమే, ఇంతకాలం తల్లిదండ్రుల్ని వదిలెళ్లలేక తనకొచ్చిన ట్రాన్స్ఫర్ని తప్పించుకున్నాడు. కనీసం తోడబుట్టిన చెల్లెలు కూడా తన భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా తన లోకంలో తానుండడం బాధ కలిగించింది. భార్య చదువుకున్నందుకు పెళ్లైన కొత్తలోనే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ చేయించకపోవడం నా తప్పే అనుకున్నాడు. ఇప్పుడు బిడ్డ పుట్టాక తండ్రిగా తనకు తన కుటుంబం మీద మరికాస్త శ్రద్ధ తీసుకోవాలనుకున్నాడు. భార్యకున్న ఎన్నో టాలెంట్స్ వెలుగు చూడకుండా ఇంటికే బానిసైపోతూ అంతరించిపోకూడదని అనుకున్నాడు. బాగా ఆలోచించుకుని ఎలాగో ప్రయత్నించి కాకినాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అక్కడే ఒక స్కూల్కి దగ్గరలో ఇల్లు అద్దెకు దొరికేలా ప్రయత్నించాడు. ట్రాన్స్ఫర్ అయిన విషయం తల్లితో చెప్పాడు. మీకు దూరంగా వెళ్లిపోవాలనే ఉద్దేశం కాదు, కానీ ప్రస్తుతం మీకు తమ్ముడు, చెల్లి తోడుగానే ఉన్నారు. మీలోనూ ఇంకా ఓపిక సన్నగిల్లలేదు. వాళ్ళ పెళ్లిళ్లు అయ్యాక మీరు మా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోయినా మాకు సంతోషమే. నన్ను నమ్మి వచ్చినందుకు నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికొచ్చాను. మా పెళ్లై రంజని ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు. పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి. తనకు చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. అవన్నీ మరుగున ఉంచేస్తూ భార్య అంటే బానిస అనుకునే సగటు మగాడిలా నేనుండలేనమ్మా. ఇంటికొచ్చిన కోడల్ని ఆ ఇంట్లో వాళ్ళెవరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా భర్తగా భార్యను ప్రతి మగాడు అర్థం చేసుకున్నప్పుడే ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు. రంజనికి మంచి చదువుతో పాటు తనకున్న టాలెంట్స్లో అబాకర్ నేర్పించడంలో చాలా ప్రావీణ్యం ఉంది. బాబును చూసుకుంటూ అక్కడ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ స్టూడెంట్కి చెప్పడానికి టీచర్ పోస్ట్ కూడా చూశాను అంటూ చెప్తున్న కొడుకు మాటలు విని ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు. భుజంపై పిల్లాడిని జోకొడుతూ అప్పుడే అటుగా వచ్చిన రంజని భర్త మాటలు వింది.
భార్య అంటే బానిస కాదని తనతో ఉద్యోగాన్ని కూడా చేయిస్తానని కన్నతల్లికి చెప్తున్న తీరుకి ఎంతో గర్వంగా చూసింది భర్త మురళిని రంజని. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.